అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ రచ్చరచ్చ గొడవలు, లాకప్ డెత్తులు, అరెస్టులు మునిపెన్నడూ లేని విధంగా జరుగుతుంది కదా. మనందరం చూస్తున్నాం కదా. ఎందువల్ల? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? కూటమిలో ఉన్నటువంటి ప్రధాన 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి తెలుగుదేశం చేస్తుందా ఇవన్నీ? జనసేన చేస్తుందా? బీజేపీ చేస్తుందా? ప్రతిపక్షంలో ఉన్నట్టు వైసీపీ చేస్తుందా? వైసీపీ చేస్తుంటే యాక్సెప్ట్ చేయరు కదా. ఖచ్చితంగా ఏదో ఒక యాంటీడోస్ అనేది ఉంటుంది. సో అందువల్ల వైసీపీ ఏం చేయట్లేదు. మరి ఎవరు చేస్తున్నారు? అధికార యంత్రాంగం కదా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు, లాకప్ డెత్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కొట్టి వదిలేస్తే చనిపోతున్నారు. కొంతమందిని స్టేషన్లోనే మనిషిని కనిపించకుండా చేసేస్తున్నారు. ఏం చేశారో బాడీ కూడా లేదు. సో దాని మీద సిట్లని ఇవని రకరకాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఆ తర్వాత జర్నలిస్టులని 3 వరుసగా అరెస్ట్ చేస్తూ వచ్చారు. మొదట కేవీఆర్ని అరెస్ట్ చేశారు. ఈయన తెలంగాణ వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని తప్పులు మాట్లాడాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాడంటూ తనని 4 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. సో అంతేకాదు, అరెస్ట్ చేసిన 1 గంటల వ్యవధిలోనే ప్రశ్న ఛానల్, యూట్యూబ్ ఛానల్ అనమాట. సో రావణ్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అంతేకాదు, నిన్నటి రోజున ఐశ్వర్య అనే ఓ జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ జడా శ్రావణ్ కుమార్ అనే ఆయన కూడా అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యాలని ప్రశ్నించడం తప్ప? ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రతి వారికి ఉన్నటువంటి హక్కు. దీన్ని ఎవరు కూడా కామ్గా ఉండకూడదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రభుత్వం అయినా ఎవరైనా తప్పు మాట్లాడినా, తప్పు చేసినా ప్రశ్నించడం అనేది స్వతహాగా జర్నలిస్టులకి ఆ హక్కు అనేది ఉంటుంది. అంటే హద్దు మీరి ప్రవర్తించకూడదు, హద్దు మీరి మాట్లాడకూడదు, అనవసరమైన ప్రలాపనలు పేలకుండా అడిగేటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి 56 అక్షరాలని మనసులో పెట్టుకొని అడగాల్సిన విధంగా అడిగితే ఎవరైనా కూడా దానికి సంజాయిషి ఇవ్వాలి, భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది మనం మాట్లాడే తీరును బట్టి. సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యంగా కేవీఆర్, రావణ్ని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మనందరూ తెలుసు కదా. సో అయితే ఇందులో కూటమి అరెస్ట్ చేస్తుంది, కూటమిలో వాళ్ళు ప్రశ్నించారు. కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి అరెస్ట్ చేసింది. వారిని నానా ఇబ్బందులు పెడుతుంది. ఎవరి కోసం చేశారు వాళ్ళిద్దరూ? వారి కోసం చేశారా? కూటమి మీద వ్యతిరేకతగా వాళ్ళు వీడియోలు చేయటం, మాట్లాడటం జరిగింది. అంటే అది ఎవరికి ప్లస్ అవుతుంది? వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకు తప్పు చేస్తుంది? వైఎస్ఆర్సీపీ ఎందుకు వాళ్ళిద్దరి విషయంలో మాట్లాడట్లేదు? ప్రజలు, ప్రజా సంఘాలు, ఇంకా ఆ ఛానల్స్కి సంబంధించినటువంటి కేవీఆర్ ఛానల్కి కానీ, ప్రశ్న రావణ్ ఛానల్కి కానీ సంబంధించినటువంటి సానుభూతి పరులు అక్కడికి వెళ్ళి నిలబడి వారికి అండదండలుగా నిలబడ్డారు. కానీ వైఎస్ఆర్సీపీ నిలబడట్లేదు. ఎందుకని? ఒకసారి ఆలోచించండి. వైసీపీ తప్పు చేస్తుందా? ఎందుకు వైసీపీ అందులో ఇన్వాల్వ్ కావట్లేదు? సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా చెప్తా ఉన్నాడు, ఇలా వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి, సానుభూతిగా ఉన్నటువంటి వారి మీద అరెస్టులు జరుగుతూ ఉంటే, వారిని గొడవలు పెడతా ఉంటే, వారిని కొడుతూ ఉంటే, వైసీపీ ఇట్లాంటి సమయాల్లో కూడా కాముగా ఉండటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకు మరి వైసీపీ కాముగా ఉంటుంది? ఇంకా కొట్టాలనే, కూటమి ఇంకా అల్లరి పాలు చేయాలనే, ఇంకా బీభత్సాలు సృష్టించాలనే, ఇంకా ఎంతమందిని చంపిన తర్వాత, ఎంతమంది లాకప్ డెత్ల తర్వాత, ఎంతమందిని అరెస్టులు చేసిన తర్వాత వైసీపీ మాట్లాడుతుంది? ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి విఫలయత్నాలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి కూటమి పథకాలు ఫెయిల్యూర్ అయినాయి.
దాన్ని బేస్ చేసుకుని వైసీపీ ఇప్పుడు మాట్లాడాల్సిన ప్రతిపక్షం సీట్లు తగ్గొచ్చు, కానీ ఓట్ బ్యాంక్ తగ్గలేదు. నాయకత్వంలో పవర్ లేకుండా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు, ఆయన వర్గం కూడా బలంగానే ఉంది. కానీ ఇట్లాంటి విషయాలు ఎందుకు ప్రశ్నించట్లేదు? వైసీపీకి ఆ విషయాలన్నీ కూడా అనుకూలమే కదా, ఎందుకు మాట్లాడలేకపోతుంది? సో అది వైఎస్ఆర్సీపీ ఇంతవరకు కూడా దాని మీద ప్రశ్నించలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ విషయం గురించి అంత నలుగుతుంటే రాష్ట్రంలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. సో కానీ మిగతా చిన్న చిన్న పార్టీలు, ఉద్యమ నేతలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ముందుకొచ్చి ఆ విషయం మీద మాట్లాడి ఖండిస్తూ ఉన్నారు. కానీ వైసీపీ మాట్లాడలేదు. సరే, వైసీపీకి ఇంకా ఎలాంటి వార్తలు వస్తే వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు, ఎలాంటి వార్తలు వస్తే వాటిని పబ్లిష్ చేస్తారు, వాళ్ళకి ఇంకా ఎలాగ అనుకూలమైనటువంటి వార్తలు కావాలి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కామెడీగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది స్ట్రీమ్ మీడియా కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రశ్నిస్తూ కూటమికి దడబుట్టిస్తున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఎందుకు వాళ్ళ మీద సానుభూతి కూడా చూపించలేకపోతున్నారు? ఆలోచించాలి. ఇలా చేస్తే ఇంకా ప్రశ్నించే వాళ్ళందరూ కూడా వెనక్కిపోతున్నారు. రేపు ఇప్పుడు బలంగా ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా పతనమయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇలా చేస్తే 2029లో కూడా వాళ్ళు చెప్పినట్టుగానే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్థితి ఏంటి? మాట్లాడేవాళ్ళు ఉంటారా? సో మాట్లాడే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది. కానీ వైసీపీ ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. సో ఒకసారి ఆలోచించండి, మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.